ఓం నమో వెంకటేశాయ. యత్తేజో రవికోటికోటికిరణాన్ ధికృత్య జేజీయతే యస్య శ్రీవదనాంబుజస్య సుషమా రాకేందుకోటిరపి సౌందర్యం చ మనోభవానపి బహూన్ కాంతిశ్చ కాదంబినీం శ్రీమద్వేంకటభూధరేంద్రరమణః కుర్యాద్ధరిర్మంగళం. అనేక కోట్ల సూర్యుల ప్రకాశాన్ని అలాగే అనంత చంద్రుల ప్రశాంతతను ధిక్కరించే ప్రకాశవంతమైన కాంతి కలిగినవాడు, సౌందర్యానికి ప్రసిద్ధుడైన మన్మథుని కన్నా సుందర స్వరూపము పొందినవాడు శ్రీ శ్రీనివాస స్వామికి, తదభిన్న శ్రీ రామచంద్రుడికి నమస్కరించుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా మనం ప్రతిరోజు కూడా అయోధ్యాకాండ ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో మొదటిగా మనం దేవశిఖామణి దివుజలు ఒగడగా అనే ఒక గాన పురస్సరంగా ప్రారంభించుకుందాం. ఈ గానాన్ని ఆలపించడానికి శ్రీమాన్ గురుజాడ మధుసూదన్ రావు గారు, అన్నమాచార్య ప్రాజెక్టు ప్రథమ శ్రేణి కళాకారులు వారి బృందంతో సహా వారు సిద్ధంగా ఉన్నారు. వారితో సహా ఈ గాన సంకీర్తనలో కార్యక్రమంలో పాల్గొని తదుపరి మనం ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శేషాద్రి శిఖరరత్నం శేషాద్రి శిఖరరత్నం త్రిభువన దురితాంధకార మార్తాండం భక్తజన పారిజాతం భక్తజన పారిజాతం వందే శ్రీ వెంకటేశ మఖిలేశం వందే శ్రీ వెంకటేశ మఖిలేశం. దేవశిఖామణి దివిజులు పొగడగా దేవశిఖామణి దివిజులు పొగడగా వేవేలుగా తుల వెలసివాడే దేవశిఖామణి దివిజులు పొగడగా వేవేలుగా తుల వెలసివాడే దేవశిఖామణి దివిజులు పొగడగా వేవేలుగా తుల వెలసివాడే వీధుల వీధుల వెసతురగముపై వేదిల బల్యము బిరబిర త్రిపుతో వీధుల వీధుల వెసతురగముపై వేదిల బల్యము బిరబిర త్రిపుతు మోగముతోడుత మోహనమూరితి మోగముతోడుత మోహనమూరితి ఏ దశకి ఊచిన ఏగివాడే మోగముతోడుత మోహనమూరితి
దశ చూచిన ఏగివాడే దేవశిఖామణి దివిజులు పొగడగ వేవేలుగా తోల వెలసివాడే కన్నులు త్రిపుతూ కర్ణములు కదల సన్నల రాజకు చౌకళ్ళు పోతును కన్నులు త్రిపుతూ కర్ణములు కదల సన్నల రాజకు చౌకళ్ళు పోతును అన్నిట తెగయాడగా దేవుడు అన్నిట తెగయాడగా దేవుడు తిన్నగవాదేలు తిప్పివాడే అన్నిట తెగయాడగా దేవుడు తిన్నగవాదేలు తిప్పివాడే దేవశిఖామణి దివిజులు పొగడగ వేవేలుగా తోల వెలసివాడే ఒలగొన తిరుగుతూ వాలము విసురుతూ నిలిచి గుర్రమటు నేర్పులు తూపగా వలగొన తిరుగుతూ వాలము విసురుతూ నిలిచి గుర్రమటు నేర్పులు తూపగా బలు శ్రీ వెంకటపతి అహోబలపు పొలమున బలు శ్రీ వెంకటపతి అహోబలపు పొలమున సారెకు పొదలివాడే బలు శ్రీ వెంకటపతి అహోబలపు పొలమున సారెకు పొదలివాడే దేవశిఖామణి దివిజులు పొగడగ వేవేలుగా తోల వెలసివాడే దేవశిఖామణి దివిజులు పొగడగ వేవేలుగా తోల వెలసివాడే గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. దేవాది దేవతలందరూ కూడా ఆ పరమాత్మని చక్కగా కొలుస్తూ ఉంటారు. ఇదే విషయాన్ని మనం ప్రతిరోజు కూడా స్తోత్రంలో చెప్పుకుంటూ ఉంటాం. దేవాధిదేవ జగదేక శరణ్యమూర్తే అని అటువంటి దివ్యమైనటువంటి సంకీర్తన కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించుకున్నాం. ఇక మనం శ్రీ గురు ధ్యానాదును కలిసి పలుకుదాం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం
श्रीवेङ्कटाद्रिनिलयः कमलाकामुकः पुमान् अभङ्गुरविभूतिर्नः तरङ्गयतु मङ्गलम्। अथ सङ्कल्पः श्रीमदादिवराहक्षेत्रे विराजमानस्य श्रीपद्मावती जानेः अखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीरामचन्द्ररूपान्तरस्य भगवतः श्रीवेङ्कटेश्वरस्वामिनः सन्निधौ हनुमत्सीतालक्ष्मण भरतशत्रुघ्न परिवारसमेत श्रीरामचन्द्र परब्रह्मणः परिपूर्णानुग्रहेण अस्मिन् भुवने समस्तादिव्याधीनां निवारणार्थं भारतवर्षे विद्यावित्तवाणिज्य कृषिवैद्यवैज्ञानिक देशरक्षणादिरङ्गेषु विद्यमानानाम् आस्तिकमहाजनानां सर्वेषां सकुटुम्बानाम् आयुरारोग्यैश्वर्य सद्बुद्धि इत्यादि सर्वशुभफलप्राप्त्यर्थं धर्माचरणद्वारा श्रीरामराज्यस्य पुनर्व्यवस्थापनार्थम् उद्योगार्थिनां समुचितोद्योगप्राप्त्यर्थं दम्पतीनाम् अनुकूलदाम्पत्यसिद्ध्यर्थं सन्तानस्य पितृवाक्यपरिपालनानुकूल बुद्धिप्रचोदनार्थं सकलकार्यसिद्ध्यर्थं गोसंरक्षणार्थं च श्रीमद्वाल्मीकिरामायणे अयोध्याकाण्डे यथाशक्ति श्लोकव्याख्यानपुरःसरं सप्तसप्ततितमसर्गश्लोकपारायणं तथा श्रीधन्वन्तरिमन्त्रपारायणं च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकिप्रार्थना। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्री आञ्जनेयप्रार्थना। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना। वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनातिभुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना। अयोध्याक्षेतु कुर्वन्ते त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे सप्तसप्ततितमः सर्गः। శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. బ్రాహ్మణేభ్యో దదౌ రత్నం ధనమన్నం చ పుష్కలం వాసాంసి చ మహార్హాణి రత్నాని వివిధాని చ. అయోధ్యానగరంలో భరతుడు దశరథ మహారాజుకి ఉత్తర క్రియలను నిర్వర్తింపజేస్తున్నాడు. దశరథ మహారాజుని భరతుడు వచ్చే వరకు కూడా తైలద్రోణిలో ఉంచాడు. ఆ తర్వాత భరతుడు వచ్చిన తర్వాత మరి వశిష్ఠ మహర్షి మొదలైనటువంటి వారి యొక్క ప్రేరణతోటి
తన విధిని, తన కర్తవ్యాన్ని భరతుడు నిర్వర్తించాలి. కావున భరతుడు దశరథ మహారాజుకి ఉత్తర క్రియలను చేయటానికి ఉద్యుక్తుడయ్యాడు, చేస్తూ ఉన్నాడు. అందులో మరి దశరథ మహారాజుని ఆ రాజమందిరం నుండి తీసుకువెళ్ళడం, అలాగే అగ్నియాగారం నుండి అగ్నిని కూడా దశరథ మహారాజు ప్రతిరోజు ఆరాధించినటువంటి నిత్యాగ్నిహోత్రం చేసినటువంటి అగ్నిని కూడా తీసుకుని వెళ్ళడము, అక్కడ ఒకానొక ప్రదేశంలో ఆ నగరానికి బయట మరి ఆ సంస్కారములన్నీ కూడా, అగ్ని సంస్కారములన్నీ కూడా దశరథ మహారాజుకు చేసిన తర్వాత మరి వీరందరూ కూడా 10 రోజుల పాటు అలాగా భూషయ్య బ్రహ్మచర్యం అన్నట్టుగా ఇలాంటి నియమములన్నింటినీ కూడా పాటిస్తూ దశరథ మహారాజునే తలచుకుంటూ విలపిస్తూ 10 రోజులు గడిపారు. గడిపిన తర్వాత ఆ తరువాత రోజున 10 రోజుల తర్వాత మరి పుణ్యాహవచనాది కార్యక్రమములు, అలాగే మరి 12వ రోజు చేయించవలసినటువంటి కార్యక్రమములు, వీటినన్నిటినీ కూడా చక్కగా నిర్వర్తించాడు. ద్వాదశేఖని సంప్రాప్తే శ్రాద్ధకర్మాణ్యకారయత్ అని చెప్పి మొదటి శ్లోకంలో చెప్పినట్లుగా అన్ని చేయించవలసినటువంటి చక్కటి అన్ని కార్యక్రమములను కూడా, అంటే ఆ కర్తవ్యములన్నీ కూడా చాలా శ్రద్ధగా భరతుడు చేయించాడన్నారు. ఇక్కడ చాలామందికి సందేహం కలుగుతుంది. ఏమంటే దశరథ మహారాజు గతించినప్పటి నుండి 12వ రోజు అని అంటున్నారా, లేకపోతే దశరథ మహారాజుకి అగ్ని సంస్కారం చేసిన తర్వాత 12 రోజులు అని అంటే, ఇక్కడ ఒక ధర్మశాస్త్రం అనేది ఉన్నది. దశరథ మహారాజు ఆహితాగ్ని అంటే ప్రతిరోజు కూడా అగ్నిని ఆరాధన చేస్తూ ఉండేవాడు. కావున ఆహితాగ్ని అయినటువంటి వాడు గతించినప్పుడు అతడికి ఎప్పుడైతే అగ్ని సంస్కారము చేస్తారో ఆ రోజు నుంచి లెక్క పెడతారు. ఆ రోజు నుంచి 10వ రోజు, ఆ రోజు నుంచి 12వ రోజు అనేది లెక్క అన్నమాట. అలా కాకుండా సామాన్యుడైనటువంటి వాడు కనుక, ఆహితాగ్ని కానిటువంటి వాడు కనుక గతించినట్లయితే అతడు గతించినటువంటి రోజు నుండి కూడా ఈ రోజులు అనేవి లెక్కలోకి వస్తాయి. మరి ఇక్కడ దశరథ మహారాజు ఆహితాగ్ని కావున దశరథునికి ఎప్పుడైతే ఆ అగ్ని సంస్కారములు అవి చేశారో ఆ తరువాత నుండి 10వ రోజు, ఆ తరువాత నుండి 12వ రోజు అని లెక్క పెట్టుకోవాలి. ఆ విధంగా భరతుడు దశరథునికి చేయించవలసినటువంటి శ్రాద్ధకర్మాలన్నింటినీ కూడా చక్కగా చేయించి, మరి ఆ సందర్భంలో అనేకమైనటువంటి దానములు ఉన్నాయి. ఎందుకు అంటే జీవుడు అలాగ ప్రయాణం చేయటానికి, ఊర్ధ్వలోకాలకి ప్రయాణం చేయటం కోసమని చెప్పి ఒక శరీరాన్ని అంగుష్ట మాత్రమైనటువంటి వాయు ప్రమాణం కలిగిన వాయు ప్రమాణంతో, అంటే వాయు రూపంతో ఉన్నటువంటి అంగుష్ట ప్రమాణమైనటువంటి శరీరాన్ని ధరించడము, అలాగే అతను ప్రయాణించడము, అనేకమైనటువంటి అసిపత్రవనము అని చెప్పి, అలాగే వైతరణి నదిని దాటమని, ఇలాగా చాలా విశేషాలు మనకు ధర్మశాస్త్రంలో ఉన్నాయి. వీటినన్నిటినీ సునాయాసంగా దాటగలగాలి, ఆ ప్రయాణము చక్కగా సవ్యంగా ఉండాలి అని అంటే ఈ జీవుడు అనేకమైనటువంటి దాన ధర్మాలు చేసి ఉండాలి. అవి చేసినప్పుడు వాటి యొక్క ఫలంతో ఆ ప్రయాణం అనేది, ఊర్ధ్వలోకములకు ప్రయాణం అనేది సునాయాసంగా జరుగుతుంది. అందుకనే కొంతమంది పెద్దలు గతించిన తర్వాత పిల్లల దాన ధర్మాలు చేయటం కాదు, తాము బ్రతికి ఉండగానే చేయవలసినటువంటి దాన ధర్మాలన్నీ కూడా చేసినట్లయితే కనుక ఆ తరువాత ఆ పిల్లలు చేసినా చేయకపోయినా వీరికి ఫలం అనేది ఉంటుంది. కావున తద్వారా ఉత్తమగతులు అనేవి కలుగుతాయని చాలామంది తాము బ్రతికి ఉండగా చేయవలసినటువంటి ఆ దాన ధర్మములన్నింటినీ కూడా చక్కగా నిర్వర్తించుకునే వారిని కూడా చూస్తూ ఉంటాం. అలాగే సంతానం కూడా తమ కర్తవ్యంగా ఆయా సందర్భములలో ఆ శ్రాద్ధ కర్మాదులు చేసే సందర్భంలో దానములు చేయడం అనేది తప్పనిసరి, ఆ విధంగా నిర్వర్తించాలి అని చెప్పి అన్నారు. అందుకనే భరతుడు రత్నం ధనమన్నంచ పుష్కలం, పండితోత్తములందరికీ కూడా ఎవరెవరికైతే ఏది సమర్పించాలో ఆ విధంగా రత్నములను, ధనమును, అలాగే ప్రభూతమైనటువంటి అన్న సంతర్పణలు ఇవన్నీ కూడా నిర్వర్తించి మహార్హాణి వాసాంసి, అనేకమైనటువంటి వస్త్రములను అన్నింటినీ కూడా అందరికీ దానముగా సమర్పిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత భాస్తికంచ బహుశుక్లంచ గాశ్చాపి శతశస్తదా దాసీదాసంచ యానంచ వేష్మాని సుమహాంతి చ
బ్రాహ్మణేభ్యో దదౌ పుత్రః రాజ్ఞః తస్యౌర్ధ్వదైహికం. పుత్రః కుమారుడైనటువంటి ఆ భరతుడు అంటే ఇక తస్మాత్ పుత్రస్య పుత్రత అని చెప్పినట్లుగా ఇవన్నీ చేసినప్పుడే పుత్రుడవుతాడు. అంతే కదా, జీవతో వాక్యకరణాత్ ప్రత్యబ్దం భూరిభోజనాత్ అని చెప్పినట్లుగా ఈ విధంగా అంటే బ్రతికి ఉన్నప్పుడు తల్లిదండ్రుల యొక్క మాట వినేవాడు, వారు గతించిన తర్వాత వారికి ఉత్తర క్రియలను శ్రద్ధగా ఆచరించేవాడు, అటువంటి వాడే పుత్రుడు అనిపించుకుంటాడు. మరి భరతుడు అటువంటి పుత్రుడు కావున ఆ విషయాన్ని గుర్తు చేయటం కోసమే ఇక్కడ పుత్ర, చక్కటి కుమారుడైనటువంటి ఆ భరతుడు తస్య రాజ్ఞ, ఆ దశరథ మహారాజు యొక్క ఔర్ధ్వదైహికం. ఔర్ధ్వదైహికం అంటే ఈ దేహము నుండి జీవుడు ఊర్ధ్వలోకాలకు వెళ్ళిన తర్వాత అంటే ఏమిటి, జీవుడు దేహమును విడిచిపెట్టిన తర్వాత చేయవలసినటువంటి దాన ధర్మాలు సంస్కారములు ఏవైతే ఉత్తర క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉద్దేశించి ఉత్తమగతులు కలగాలి తన తండ్రికి అనే ఉద్దేశంతో బ్రాహ్మణేభ్య బహుశుక్లం వాస్తికం, బ్రాహ్మణోత్తములకు బహుశుక్లం తెల్లనైనటువంటి బాస్తికం. బాస్తికము అంటే బస్తా శబ్దమునకు మేకలు అనే అర్థం కూడా ఉన్నది. కావున బాస్తికం మేకల యొక్క సమూహమును, అదేవిధంగా తెల్లనైనటువంటి గోవులను శతశః వందల కొలది గోవులను కూడా దాసీదాస గణములను, యానం అనేకమైనటువంటి వాహనములను, సుమహాంతి వేష్మాని అలాగే ఇళ్ళు అంటే గృహములను, గృహం సోపస్కరం స్మృతం అని చెప్పినట్లుగా ఆ గృహములు వస్తువులతో కూడినటువంటి గృహములను దదౌ దానంగా వారందరికీ కూడా ఇచ్చారు. అంటే దశదానములు అలాగే షోడశదానములు వీటన్నిటినీ కూడా ఏదీ వదలకుండా అన్నింటినీ కూడా చాలా సక్రమంగా సజావుగా యథావిధిగా శాస్త్రానుసారంగా నిర్వర్తించాడు. ఇంకా ఆ తర్వాత తతఃప్రభాత సమయే దివసేధత్రయోదశే విలలాప మహాబాహు భరత శోకమూర్ఛితః శబ్దాపిహిత కంఠస్థు శోధనార్థముపాగతః. ఇంకా 12వ రోజు చేయించవలసినటువంటి కార్యక్రమం శ్రాద్ధాది కార్యక్రమములను చేయవలసినటువంటి దాన ధర్మాలను అన్నింటినీ కూడా సక్రమంగా నిర్వర్తించాడు. ఇంకా ఆ రోజు గడిచినది. ఇంకా ఆ తర్వాత రోజు ప్రాతకాలంలో త్రయోదశే దివసే 13వ రోజున అధా ఇంకా ఆ తర్వాత శోధనార్థం అంటే ఎక్కడైతే దశరథ మహారాజుకి అగ్ని సంస్కారము చేశారో ఆ స్థలముని శోధన చెయ్యటం కోసము అని చెప్పి అన్నారు. ఎందుకు అంటే దహన దేశముదకంభై అబోక్షతి అని చెప్పి మనకు ఈ స్మృతులలో అనేకమైనటువంటి సూత్రములు గృహ్య సూత్రములలో తెలియజేశారు. కావున ఉదకుంభములతోటి ఆ దశరథ మహారాజుకి అగ్ని సంస్కారం చేసినటువంటి ప్రదేశమును తడపటము, అలాగే సావశేషాస్తిని చెయ్యని చెప్పినట్లుగా అక్కడ పూర్వమే అస్థి సంచయనం జరిగిపోయినప్పటికీ కూడా ఇంకేమైనా కనుక మిగిలి ఉన్నట్లయితే వాటిని శుద్ధిపరచడము, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి భూమిని శుద్ధి చేయటము అని చెప్పి అన్నారు. ఈ విధంగా ఆ 13వ రోజును కూడా భరతుడు అక్కడ దశరథ మహారాజుకి అగ్ని సంస్కారం చేసినటువంటి చోట ఆ భూమిని శుద్ధి చేయటం మొదలైనటువంటి కార్యక్రమములు చేశాడు. ఇక్కడ ఈ సందర్భంలో కటక వ్యాఖ్యాకారులు అంటారు, దశాహాభ్యంతరే అస్థి సంచయనం కృత్వా సకల శ్రాద్ధానంతరం త్రయోదశేహని చితాభస్మోద్ధారణ పూర్వకం స్థలశుద్ధి కర్తవ్యేతి క్షత్రియ ధర్మ ఇది అని చెప్పి అన్నారు. అంటే ఈ విధంగా 13వ రోజున అగ్ని సంస్కారం చేయబడినటువంటి చోట ఆ స్థలమును శుద్ధి చేయటము అనేది క్షత్రియ ధర్మంగా తెలుస్తున్నది అని కటక వ్యాఖ్యాకారులు కూడా తెలియజేశారు. మరి ఆ విధంగా ఆ ప్రదేశాన్ని శుద్ధి చేయటానికి వచ్చినటువంటి భరతుడు మహాబాహు భరత శోకమూర్ఛిత ఈ ప్రదేశంలోనే కదా తండ్రి గారికి ఈ విధంగా ఆ అగ్ని సంస్కారములు చేసి ఆయనను సాగనంపింది. ఈ ప్రదేశంలోనే కదా అంతటి స్ఫురద్రూపి అయినటువంటి వాడు దేవతలకు కూడా సహాయం చేసినటువంటి ఆ
దశరథ మహారాజుని అగ్ని సంస్కారంతో సాగనంపింది అని చెప్పి అక్కడ ఆ ప్రదేశానికి వచ్చేటప్పటికి భరతుడిలో ఒక ఉద్వేగం అనేది కలిగి శబ్దాభిహిత కంఠ, రోదనధ్వని చేత ఆ కంఠము స్తంభించినటువంటిదై విలలాప, బాగా విలపిస్తూ ఉన్నాడు. మరి ఆ విలపించిన తర్వాత చితామూలే పితుర్వాక్యం ఇదమాహసు దుఃఖిత తాతయస్మిన్, ఇంకా చెబుతున్నాడు అక్కడ కూర్చుని, ఎక్కడైతే దశరథ మహారాజుకి అగ్ని సంస్కారం చేశారో అక్కడ కూర్చుని తండ్రితోటి, అంటే ఆ ఉద్వేగంతో తండ్రితో మాట్లాడుతున్నట్లుగా భావించుకుంటూ భరతుడు ఈ విధంగా అంటున్నాడు, తాతయస్మిన్ నిసృష్టోహం త్వయా భ్రాతరి రాఘవే తస్మిన్ వనం ప్రవ్రజితే శూన్యే త్యక్తోస్మ్యహం త్వయా. ఆ ప్రదేశాన్ని చూస్తూ, ఎందుకు అంటే ఆ ప్రదేశం ఎర్రగా మారిపోయి ఉంటుంది, ఎందుకంటే అగ్ని సంస్కారం జరిగినటువంటి ప్రదేశము ఆ అగ్ని వలన ఎర్రగా మారి ఉంటుంది కావున అక్కడ చూస్తూ అంటూ ఉన్నాడు ఏమని, తండ్రి యస్మిన్ భ్రాతరి రాఘవే త్వయా అహం నిసృష్ట, మా అన్నగారైనటువంటి రామచంద్రమూర్తిని అలాగే భరతుడైనటువంటి నన్ను కూడా మీరు విడిచిపెట్టి వెళ్ళిపోయారే, అంతేకాదు మా అన్నగారికి నన్ను అప్పచెప్పి వెళ్ళిపోయావే. అంటే ఇక్కడ కూడా చూడండి, రామచంద్రమూర్తి అయోధ్యానగరంలో లేకపోయినప్పటికీ కూడా భరతుడు రాముడి యొక్క అధీనంలో ఉన్నటువంటి వాడిగానే భావించుకుంటున్నాడు, కానీ అన్నగారు లేదు కాబట్టి తానే అధికారిని అనే భావన భరతుడిలో ఏ కోశాన ఏమాత్రము కూడా లేదు. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు, తండ్రి నన్ను అన్నగారైనటువంటి రామచంద్రమూర్తి యొక్క చేతికి అప్పచెప్పి ఆయనకు అప్పగించి నువ్వు ఈ విధంగా వెళ్ళిపోయావే. మరి తస్మిన్ వనం ప్రవ్రజితే, అటువంటి రామచంద్రమూర్తి వనవాసానికి పంపేస్తే వెళ్ళిపోతే అహం త్వయా శూన్యే త్యక్త అస్మి, ఇంకా ఇప్పుడు నీవు లేవు, నువ్వు నన్ను ఎవరికైతే అప్పచెప్పావో అటువంటి రామచంద్రమూర్తి కూడా లేడు, ఈ విధంగా నేను ఇద్దరికీ దూరమయ్యాను అని చెప్పి అంటూ, తండ్రి అయినటువంటి నీవు, తండ్రి తర్వాత తండ్రితో సమానమైనటువంటి నా అన్నగారు ఇరువురు కూడా లేరు, ఇద్దరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. త్యక్త అస్మి, నేను ఇద్దరిని కోల్పోయాను, ఏమిటి ఈ పరిస్థితి అని చెప్పి తాను నిరాధారమైనటువంటి వాడిని, తనకు ఆధారం ఎవరు లేరు అని చెప్పి భరతుడు తనలో తానే కుమిలిపోతూ బాధపడుతూ ఈ విధంగా అనుకుంటున్నాడు. యస్యాగతిరనాథాయా పుత్ర ప్రవ్రాజితో వనం తామంబాం తాత కౌసల్యాం త్యక్త్వా త్వం క్వగతో నృప. మేమంటే ఎదిగినటువంటి వారిమే, ఎందుకంటే రెక్కలు వచ్చినటువంటి బిడ్డలు ఆ వాటి దారిని అవి చూసుకుంటాయని పక్షుల విషయంలో కూడా అంటూ ఉంటారు కదా. అదేవిధంగా పిల్లలు కూడా అంతే, రెక్కలు వచ్చిన తర్వాత వారి దారి వారు చూసుకుంటారు అని చెప్పి అంటారు. కానీ జీవితాంతము కలిసి ఉండేది మాత్రము భార్యాభర్తలు అని అన్నారు. అంటూ ఇక్కడ చెబుతున్నాడు, మేము ఒకవేళ నిన్ను విడిచి వెళ్ళినా, లేకపోతే నీవు మమ్మల్ని విడిచి వెళ్ళినప్పటికీ కూడా అది కొంత సహించవచ్చునేమో, కానీ మరి కౌసల్యాదేవి నీ మీదే ఆధారపడి, నీకు భార్య, నీకు ధర్మపత్ని అయినటువంటి కౌసల్యాదేవి ఏ తప్పు చేసిందయ్యా, ఆమెను ఎందుకు విడిచిపెట్టి వెళ్ళావు అని అంటూ, తాత తండ్రి మహారాజా అనాథాయాహ యస్యాహ, భర్త లేనటువంటి అనాథ అయినటువంటి ఆ కౌసల్యాదేవికి గతి పుత్ర, గతి అయినటువంటి ఏ శ్రీరామచంద్రుడైతే ఉన్నాడో ఆయన కూడా వనం ప్రవ్రాజిత, వనానికి పంపివేయబడ్డాడు. మొదటి ఆధారం భర్త తరువాత ఆధారం కుమారుడు స్త్రీకి. కావున మరి భర్త అయినటువంటి నీవు గతించావు, కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళిపోయాడు. ప్రవ్రాజిత తామంబాం కౌసల్యాన్ త్యక్త్వా త్వం క్వగతః. ఆ విధంగా కుమారుడిని కోల్పోయినటువంటి ఆమెను దగ్గర ఉండి చూసుకోవలసినటువంటి నీవు, ఆమెకు ధైర్యం చెప్పి పాలించవలసినటువంటి నీవు ఎక్కడికి వెళ్ళిపోయావు నాయనా, ఇలాగా మమ్మల్ని అందరినీ విడిచి వెళ్ళిపోయావే అని బాధపడుతూ
దృష్ట్వా భస్మారుణం తచ్చ దగ్ధాస్తి స్థానమండలం పితుశరీర నిర్వాణం నిశ్వసన్ విషసాదస నిష్టసన్ విషసాదస అని అంటూ సహా ఇంకా ఆ భరతుడు భస్మారుణం ఆ దశరథ మహారాజుకి అగ్ని సంస్కారం చేసినటువంటి ప్రదేశం ఏదైతే ఉన్నదో ఆ ప్రదేశము ఎర్రగా, ఆ నేల ఎర్రగా ఉన్నది, అక్కడ కొంత భస్మము కూడా ఉన్నది. అలాగా భస్మముతోటి అలాగే ఎర్రనైనటువంటి వర్ణంతో ఉన్నటువంటి దగ్ధాస్తి, అలాగే మిగిలినటువంటి కొన్ని ఎముకలతో ఉన్నటువంటి పితుశరీర నిర్మాణం, తండ్రి అస్తమించినటువంటి ప్రదేశం, తండ్రిని సాగనంపినటువంటి ఆ సంస్కారం చేసినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో తత్స్థానమండలం, ఆ స్థానాన్ని, ఆ మండలాకృతికి ఎక్కడైతే చితి ఇంతకుముందు ఉంచారో, ఎక్కడైతే సంస్కారం చేశారో ఆ మండలమును, ఆ స్థానమును చూచి నిష్టసన్ పెద్దగా అరుస్తూ ఉన్నాడు. అంటే ఆ ఉద్వేగం అనేది కంఠంలో ఎంత ఆపుకున్నా సరే భరతునికి ఆగటం లేదు. అలా కొంతసేపు శోకించిన తర్వాత ఆ ఉద్వేగం ఆపుకోలేక బిగ్గరగా పెద్దగా అరుస్తూ విషసాద, ఇంకా బాధపడుతూ పెద్దగా రోధిస్తూ ఉన్నాడు. ఇంక ఇక్కడ చూడండి, దగ్ధాస్తి స్థానమండలం దృష్ట్వా, మరి ఆ స్థానమండలాన్ని చూచి పితుహు శరీర నిర్వాణం నిష్టసన్, మరి తండ్రి గారి యొక్క ఆ గమనమును, జరిగినటువంటి ఆ సంస్కారములన్నింటినీ కూడా గుర్తు తెచ్చుకుంటూ విషసాద భరతుడు రోధిస్తూ ఉన్నాడు. సతుదృష్ట రుదన్ పపాతధరణీతలే ఉత్థాప్యమాన శక్రస్య యంత్రధ్వజ ఇవచ్యుత. ఇంకా ఈ విధంగా సతా భరతుడు దృష్ట్వా, తండ్రిని పంపించినటువంటి ఆ సంస్కారం చేసినటువంటి ప్రదేశాన్ని, ఆ స్థానాన్ని చూస్తూ దీనః రుదన్, విపరీతంగా దీనమైనటువంటి స్థితిలో బాధపడుతూ ఉత్థాప్యమానః, మరి అలా బాధపడుతూ ఉంటే పక్కన ఉన్నటువంటి వారందరూ కూడా భరతుణ్ణి నాయనా ఊరుకో ఊరుకో అని ఊరుకోబెడుతూ ఆయనను లేపుతూ ఉన్నారు. ఆయన అలా లేపుతున్నప్పటికీ కూడా శరీరంలో మరి ఆనందం ఉన్నప్పుడే శరీరంలో ఆ శక్తి అనేది ఉంటుంది. అలా పూర్తిగా ఆనందం కోల్పోయినప్పుడు ఆ శరీరంలో శక్తి కూడా ఏమాత్రం ఉండదన్నమాట. మరి అలాగా భరతుడేమో అలా పడిపోతూ ఉంటే పక్కన ఉన్నటువంటి వారు సేవకులు వాళ్ళందరూ కూడా వచ్చి పైకి లేపుతూ ఉన్నా ఆయన పడిపోతూ ఉన్నాడు. ఇంకా చెబుతున్నాడు, శక్రస్య యంత్రధ్వజ ఇవా, ఇంద్రుని యొక్క యంత్రము చేత నిలబెట్టబడినటువంటి ధ్వజము, ఆ ఇంద్రుని యొక్క యంత్రం ఎప్పుడైతే పడిపోయిందో ఆ ధ్వజము కూడా అప్పుడు ఆ విధంగా పడిపోతుంది. అలాగా ఇంద్రుని యొక్క యంత్రం వంటి వాడు దశరథ మహారాజు అయితే ఆ ధ్వజం వంటి వాడు భరతుడు. మరి ఇంద్రుని యొక్క యంత్రం వంటి దశరథ మహారాజు గతించేటప్పటికీ ధ్వజం వంటి మరి భరతుడు కూడా ఆ విధంగా పడిపోతూ ఉన్నాడు. ఆ విధంగా ఇక్కడ ధరణీతలే పపాత, నేల మీద పడిపోతూ ఉన్నాడు. అంతే కదండి, ఆ జెండాకి, ఆ ధ్వజానికి ఆధారభూతమైనటువంటిది ఏదైతే ఉన్నదో అది కనుక లేనప్పుడు, అది పడిపోయినప్పుడు దానితో పాటుగా పైన ఉన్నటువంటి ధ్వజం కూడా పడిపోతుంది కదా. ఆ విధంగా దశరథ మహారాజు గతించేటప్పటికీ భరతుడు కూడా ఆ విధంగా పడిపోతూ ఉన్నాడనమాట. అభిపేతుస్తతస్సర్వే తస్యామాత్యా శుచివ్రతం అంతకాలే నిపతితం యయాతి మృషయో యథ. ఇంకా అలా పడిపోతున్నటువంటి భరతుణ్ణి ఆ ఉన్నటువంటి అమాత్యులు వాళ్ళందరూ కూడా, సేవకులు వాళ్ళందరూ కూడా దగ్గరికి వచ్చి ఆయనను లేవనెత్తుతూ ఉన్నారు. తతః అంతకాలే నిపతితం యయాతిమివా, యయాతి మహారాజు స్వర్గానికి వెళ్ళి ఆ స్వర్గంలో కొంతకాలము గడిపి ఆ తరువాత ఆయన కొంత అహంకారాన్ని పొందినటువంటి వాడై కిందికి పడిపోయాడనమాట. అలాగా స్వర్గము నుండి కిందికి పడిపోయినటువంటి యయాతి మహర్షి మరి ఆ పడే సందర్భంలో ఆ ఇంద్రుణ్ణి అడిగాడు, అయ్యా నేను ఎక్కడ పడితే ఎక్కడ కాదు, కాస్త సత్పురుషులు ఉన్నటువంటి చోట కనుక నేను పడినట్లయితే మరలా వారి యొక్క సాంగత్యంతో మరలా స్వర్గానికి రాగలుగుతాను అని అంటే
యయాతి మహర్షి యొక్క వంశంలో ఉన్న ఆ తరువాత వారు ఎవరైతే ఉన్నారో సత్పురుషులు వారు ఉన్నటువంటి ప్రదేశంలో పడడంతో వారి యొక్క పుణ్యమును అదేవిధంగా యయాతి యొక్క ఈ తపశ్శక్తితోటి మరలా భవిష్యత్తులో యయాతి స్వర్గాన్ని పొందుతాడనమాట. అలాగా మరి స్వర్గము నుండి పడిపోయినటువంటి తమ వంశంలో పూర్వజుడైనటువంటి యయాతిని వారందరూ కూడా ఆ మునిమనముళ్ళు వీళ్ళు ఏ విధంగా అయితే కాపాడారో, ఏ విధంగా అయితే పూర్తిగా పతితుడు కాకుండా అధపాతాళానికి పతితుడు కాకుండా ఏ విధంగా అయితే నిలబెట్టారో, అలాగే దశరథ మహారాజుని కోల్పోయినటువంటి తండ్రిని కోల్పోయినటువంటి భరతుడు ఆ విధంగా క్రింది పడిపోతూ ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ అమాత్యులు అదేవిధంగా సేవకులు కూడా అతడిని పూర్తిగా పడిపోకుండా తాము పట్టుకుని ఆ భరతుడిని కాపాడుతూ ఉన్నారన్నమాట. ఆ విధంగా సర్వే శుచివ్రతం అభిపేతు, అందరూ కూడా పరుగు పరుగున భరతుడి దగ్గరికి వచ్చి అతడు పూర్తిగా పడిపోకుండా కుప్పకూలిపోకుండా దగ్గరకు వచ్చి అతడిని పట్టుకుని ధైర్యం చెబుతూ ఉన్నారు. శత్రుఘ్నశ్చాపి భరతం దృష్ట్వా శోక పరిప్లుతం విసంజ్ఞోన్యపతద్భూమౌ భూమిపాలమనుస్మరన్. ఇంకా చూడండి, శత్రుఘ్నుడు ఇంతవరకు శత్రుఘ్నుడి యొక్క కృత్యములు కానీ శత్రుఘ్నుడి యొక్క మాటలు కానీ ఏమీ ఇంతవరకు మనకు రాలేదు. కానీ ఇప్పుడు ఇంకా శత్రుఘ్నుడు కూడా రంగంలోకి దిగాడనమాట. శత్రుఘ్నుడు సహజంగా చాలా ధైర్యం కలిగినటువంటి వాడు, శత్రువుల విషయంలో భీషణమైనటువంటి వాడు. అదేవిధంగా తన అంతఃశత్రువులు ఏవైతే ఉన్నాయో కామక్రోధ లోభమోహ మత మాత్సర్యములు వీటినన్నిటినీ కూడా అణచి వడిసిపట్టినటువంటి వాడు, అదుపులో ఉంచినటువంటి వాడు. అందుకనే ఆయనకి శత్రుఘ్నో నిత్య శత్రుఘ్న అని చెప్పి కూడా ఇంతకుముందు అనుకున్నాం కదా. మరి అటువంటి శత్రుఘ్నుడు చాలా గుంభనంగా గంభీరంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు తన అన్నయ్య అయినటువంటి భరతుడు ఈ విధమైనటువంటి దీనమైనటువంటి స్థితికి వచ్చేటప్పటికీ, భరతుణ్ణి చూచేటప్పటికీ శత్రుఘ్నుడికి కూడా దుఃఖం ఆగలేదనమాట. అంటే అంతటి ధైర్యంగా ఉండేటటువంటి వాడు, ధీరోదాత్తుడైనటువంటి శత్రుఘ్నుడు కూడా భరతుడు అనుభవిస్తున్నటువంటి ఆ శోకాన్ని చూచేటప్పటికీ ఆయనకు కూడా శోకం ఆగటం లేదు. అందుకనే శత్రుఘ్నశ్చాపి, తమ్ముడైనటువంటి ఆ శత్రుఘ్నుడు కూడా శోకపరిప్లుతం భరతం దృష్ట్వా, శోకంతో ఈ విధంగా బాధపడుతున్నటువంటి దీనమైనటువంటి స్థితిలో ఉన్న అన్నగారైన భరతుణ్ణి చూచి, మరి ఆ భరతుడు నేల మీద పడే వరకు కూడా, భరతుడు నిలబడినున్నంత వరకు కూడా శత్రుఘ్నుడు కూడా ధైర్యంగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే భరతుడు పడిపోతున్నాడో ఇంకా శత్రుఘ్నుడికి కూడా ధైర్యం సరిపోలేదు. ఆయనలో ఉన్నటువంటి శోకం కూడా పెళ్ళుబికి ఆ ఉద్వేగం బయటికి వస్తుంది. అనుస్మరన్ అంటే భూమిపాలం అనుస్మరన్, దశరథ మహారాజుని తలచుకుంటూ అన్నగారి యొక్క ఈ స్థితిని చూసుకుంటూ విసంజ్ఞ భూమౌ న్యపతతు, ఇంకా మూర్ఛపోయిన వాడై శత్రుఘ్నుడు కూడా ఆ విధంగా భూమి మీద పడిపోయాడు. ఆ తరువాత లేచినటువంటి శత్రుఘ్నుడు మరి ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడాడు, ఎలాగా వీటన్నిటికీ కూడా కారణమైనటువంటి వారిని దండించడానికి ఉద్యుక్తుడయ్యాడు అనే విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. బ్రాహ్మణేభ్యో దదౌ రత్నం, బ్రాహ్మణేభ్యో దదౌ రత్నం, ధనమన్నం చ పుష్కలం, ధనమన్నం చ పుష్కలం, వాసాంసి చ మహార్హాణి, వాసాంసి చ మహార్హాణి, రత్నాని వివిధాని చ, రత్నాని వివిధాని చ, వాస్తికం బహుశుక్లం చ, వాస్తికం బహుశుక్లం చ, గాశ్చాపి శతశస్తథా, గాశ్చాపి శతశస్తథా, దాసీదాసం చ యానం చ, దాసీదాసం చ యానం చ, వేష్మాని సుమహాంతి చ, వేష్మాని సుమహాంతి చ, బ్రాహ్మణేభ్యో దదౌ పుత్రః, బ్రాహ్మణేభ్యో దదౌ పుత్రః, రాజ్ఞస్తస్యౌర్ధ్వదైహికం, రాజ్ఞస్తస్యౌర్ధ్వదైహికం,
తతః ప్రభాత సమయే తతః ప్రభాత సమయే దివసేధత్రయోదశే దివసేధత్రయోదశే విలలాప మహాబాహుః విలలాప మహాబాహుః భరతః శోకమూర్ఛితః భరతశోకమూర్ఛితః శబ్దాపిహిత కంఠస్థు శబ్దాపిహితకంఠస్థు శోధనార్థముపాగతః శోధనార్థముపాగతః చితామూలే పితుర్వాక్యం చితామూలే పితుర్వాక్యం ఇదమాహ సుదుఃఖితః ఇదమాహ సుదుఃఖితః తాస్మన్ తాతయస్మిన్ నిసృష్టోహం తాతయస్మిన్ సృష్టోహం త్వయా భ్రాతరి రాఘవే త్వయా భ్రాతరి రాఘవే తస్మిన్ వనం ప్రవ్రజితే తస్మిన్ వనం ప్రవ్రజితే శూన్యే త్యక్తోస్మ్యహం త్వయా శూన్యే త్యక్తోస్మ్యహం త్వయా యస్యాగతిరనాథాయాః యస్యాగతిర్నాథాయాః పుత్రః ప్రవ్రాజితో వనం పుత్రః ప్రవ్రాజితో వనం తామంబాం తాత కౌసల్యాం రామంబాం తాత కౌసల్యాం త్యక్త్వా త్వం క్వగతో నృప త్యక్త్వా త్వం క్వగతో నృప దృష్ట్వా భస్మారుణం తచ్చ దృష్ట్వా భస్మారుణం తచ్చ దగ్ధాస్థిస్థానమండలం దగ్ధాస్తి స్థానమండలం పితుశరీర నిర్వాణం పితుశరీర నిర్వాణం నిష్టనన్ విషసాదసః నిష్టనన్ విషసాదసః సతు దృష్ట్వా రుదందీనః తతు దృష్ట్వా రుదందీనః పపాత ధరణీతలే పపాత ధరణీతలే ఉత్థాప్యమానశ్చక్రస్య ఉత్థాప్యమానః శక్రస్య యంత్రధ్వజ ఇవచ్యుతః యంత్రధ్వజ ఇవచ్యుతః అభిపేతుస్తతః సర్వే అభిపేతుస్తతః సర్వే తస్యామాత్యా శుచివ్రతం తస్యామాత్యా శుచివ్రతం అంతకాలే నిపతితం అంతకాలే నిపతితం యయాతి మృషయో యథా యయాతి మృషయో యథా శత్రుఘ్నశ్చాపి భరతం శత్రుఘ్నశ్చాపి భరతం దృష్ట్వా శోకపరిప్లుతం దృష్ట్వా శోకపరిప్లుతం విసంజ్ఞోన్యపతద్భూమౌ విసంజ్ఞోన్యపతద్భూమౌ భూమిపాలమనుస్మరన్ భూమిపాలమనుస్మరన్ ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే సప్తసప్తతితమే సర్గే సప్తసప్తతితమే సర్గే దశ శ్లోకాః దశ శ్లోకాః శ్లోకాలను చక్కగా పారాయణ చేసుకున్నాం. ఇక మనం ఫలశ్రుతి నుండి ప్రారంభించి మంగళ శ్లోకం వరకు సమిష్టిగా పలుకుదాం. ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో ను గృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా
ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.